హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే నేను మనకు తెల్ల వెంట్రుకల్ని నల్లగా చేస్తుంది అనమాట ఈ ఆకు. ఇది చూడండి, నా చేతిలో ఉండేది ఎంపిలి చెట్టు. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇండిగో చెట్టు. ఎంపిలి చెట్టుకు ఇండిగో చెట్టుకు దగ్గర సంబంధాలు ఉంటాయి. అదే ఇదే అనేసి ఫస్ట్లో చూసినప్పుడు అయితే అర్థం కాదు. చూడండి, ఈ చెట్టు మా చేనులో చాలా రోజుల నుంచి ఉంది. కాయలు అయితే రౌండ్గా ఉంటాయి అనమాట, గుండ్రంగా ఉంటాయి. అంటే చూడండి, ఇలా ఎంపిలి చెట్టుకైతే ఇలా ఉండదు, తట్టగా ఉలూకాయల్లాగా వస్తాయి ఎంపిలి చెట్టుకి. దీనికైతే చూడండి చీములు కూడా పడతాయి. ఇండిగో చెట్టుకు చీములు పడతాయండి. మామూలుగా ఎంపిలి చెట్టుకు చీములన్నీ పట్టవు. దీనికి అస్సలు గుర్తుపట్టలేరు చాలామంది అయితే. మనకైతే తెలుసు కాబట్టి మనం చూస్తాము. చూడండి, ఆ ఆకుకు ఈ ఆకుకు చాలా తేడా ఉంటుంది. అది దీనికి చూస్తే బాగా అర్థమైపోతుంది మీకైతే. కాయల్లో గుర్తుపట్టచ్చు, మీరు కాయల్లో గుర్తుపట్టచ్చు. చాలామంది అయితే కాయల్లో గుర్తుపడతారు. ఆకైతే మేము చూసేదాన్ని కనిపెట్టేస్తాం. ఎందుకంటే ఇది కొంచెం దీనికి దానికి తేడా బాగా గమనిస్తే తెలిసిపోతుంది. ఇదైతే చాలా రేట్ ఎక్కువ అండి. ఎందుకంటే మన వాళ్ళు ముందు బ్రిటిష్ కాలంలో మన భారతదేశంలో ఎక్కువ దీన్నే పంట చేయాలనేసి అయితే వాళ్ళు ఒత్తిడి తెచ్చేవాళ్ళంట. అంటే ఇక్కడ నుంచి పంట చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. అందుకనేసి ఇప్పుడైతే అలా ఏం జరగదు. మన వాళ్ళు పంట చేసి మన వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ చూడండి, దీనికైతే చీమలు భలే వచ్చేస్తా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఈ చీమలే వస్తాయి, కొరికే చీమలంతా రావు. చాలా అంటే చాలా నల్లగా అయిపోతుంది ఇది. ఎందుకంటే హెన్నా పెట్టిన తర్వాత ఇండిగో పెట్టాలి. ఇండిగో పెడితే నల్లగా అయిపోతాయి అన్నమాట హెయిర్స్. మామూలుగా అయితే మనం ఏదైనా కలర్ వాడతాం కదా, న్యాచురల్గా ఇట్లా అయితే వాడుకోవచ్చు మనము. గోరింటాకు పెట్టేసి ఇంకా ఇదైతే పెడితే ఇట్లా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. నేను ఫస్ట్లోనే చెప్పాలి ఇది, కానీ చెప్పను. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా దీని గురించి అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే నాకు అంత టైం లేదు, అందుకనేసి చిన్నగా పెట్టినా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.